అంగన్వాడీల ఆందోళనలు 18వ రోజు కొనసాగుతున్నాయి. ధర్నా చౌక్లో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు సిఐటియు సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ వారు నినాదాలు చేశారు. రోజులు గడుస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలకు భయపడే ప్రసక్తే లేదని, తమ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం చాలా హాస్యాస్పదం. 11 డిమాండ్లో 3 డిమాండ్లకు మాత్రమే ప్రభుత్వం జీవో ఇచ్చింది. వేతనాలు, గ్రాట్యుటీ అమలు మీద ఒక్క మాట కూడా మంత్రుల బృందం మాట్లాడలేదు. చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో అంగన్వాడీల సమ్మె లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పి తప్పించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన వైఖరి. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా ఈరోజు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తక్షణమే వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవోలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలు ఇప్పుడు జనవరి 2 నుంచి టేక్ హోమ్ రేషన్ మేము పంచుతామని మంత్రులు చెప్పడం చాలా దుర్మార్గమైంది. ఈ సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉంది. వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని కార్మిక సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా పదే పాత పాటనే ఒల్లిస్తూ అవి చేశామని పత్రికల్లో ఫుల్ పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ కాలయాపన చేయటాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వాళ్ళ సమ్మెకి సంఘీభావంగా ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియుల నాయకత్వాన అన్ని కేంద్రాల్లో కూడా వారికి మద్దతుగా శాంతియుతమైనటువంటి ప్రదర్శన చేయాలని పిలిపివ్వడం జరిగింది. ఇన్ని రోజులు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్రమైనటువంటి విషయంగా పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారిది చాలా న్యాయమైనటువంటి కోరికలని ప్రభుత్వమే ఒక పక్క చెప్తా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో కూడా అక్క చెల్లెమ్మలకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీ సమస్యలు చాలా న్యాయమైనవి అని చెప్పేసి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లో చెప్తా ఉంది. ఎమ్మెల్యేలు ముట్టడిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, మంత్రులను రేపు ముట్టడించబోతా ఉన్నారు. అందరూ కూడా సానుభూతిగా ఉన్నారు, ప్రభుత్వం కూడా సానుభూతిగా ఉందని ప్రకటన చేస్తూ ఉంది. ఇన్ని సానుభూతులు ఎందుకు? మాకు కావాల్సింది వేతనము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అని చెప్పేటటువంటి ఆ 2 డిమాండ్లు మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము. ఆ 2 డిమాండ్లు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఈరోజు